వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. మహానాడు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, తెలుగు ప్రజల కోసం చేపట్టాల్సిన అంశాలపై తీర్మానాలు చేసి ఆమోదించడం కూడా మహానాడు ప్రత్యేకతగా చెప్పొచ్చు. కుటిల రాజకీయాలను పారద్రోలేందుకు సంఘటిత పోరాటానికి మహానాడు వేదిక అవుతుంది. మొత్తం 20 తీర్మానాలపై చర్చ. ఏపీకి చెందిన 16 తీర్మానాలు. కుల మత ప్రభావాలకు గురి కావద్దు. అభివృద్ధి సంక్షేమంపై తీర్మానాలు. ఈసారి మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చ ఉంటుంది. మొదటి రోజు 10, రెండవ రోజు మరో 10 తీర్మానాలు ప్రస్తావనకొస్తాయి. ఏపీకి చెందిన 16 తీర్మానాలతో పాటు తెలంగాణకు చెందిన 2, ఎన్టీఆర్కు నివాళులర్పిస్తూ ఒక తీర్మానం, మరో రాజకీయ తీర్మానం ఉంటాయి. గత మహానాడు తర్వాత అమరులైన పార్టీ కార్యకర్తలకు నివాళులర్పిస్తారు. ఇక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు జాతీయ రాజకీయాలు, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పాత్ర, కేంద్రం సహకారం లాంటివి తీర్మానంలో భాగమవుతాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకునే శక్తుల కుటిల రాజకీయాలను ఎండగట్టే తీర్మానం ఉంటుంది. రాజధాని అమరావతిపై స్పష్టమైన తీర్పు వచ్చినప్పటికీ ఇంకా మావిగన్ పేరుతో వేలాడుతూ హింస రాజకీయాలు, కుల మత ప్రాంతీయ విభేదాలను సృష్టించే వైసీపీ ప్రభావాలకు గురి కావద్దని రాష్ట్ర ప్రజలకు ఒక తీర్మానం ద్వారా తెలుగుదేశం విజ్ఞప్తి చేయనుంది. తెలుగుదేశం తన భవిష్యత్తు కార్యాచరణతో పాటు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనుందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. అనేక సామాజిక వర్గాల వారికి ఎటువంటి భద్రతని కల్పించబోతూ ఉన్నాం, ఏ రంగాల్లో ఎటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి పథంలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి, అమరావతి రాజధానికి సంబంధించి కానివ్వండి, సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, మరి పూర్తిగా గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటూ మరి సంక్షేమంలో దేశంలోనే నంబర్ 1గా ఏ రకంగా మనం నిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో దేశం మొత్తానికి, దేశంలో వస్తున్నటువంటి ప్రతి రూపాయిలో మరి ఒక పావలా 25% ఆఫ్ ది టోటల్ ఎఫ్డిఐ ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అదొక గూగుల్ కానివ్వండి, ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏ విధంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈ రకమైనటువంటి అనేక విజయాల గురించి ఈ మహానాడు వేదికపై నుంచి మాట్లాడటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతిని మే 28వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే అంశంపై మాట్లాడనున్నారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్కు నివాళులర్పించనున్నారు. కేవలం 9 నెలల్లో పార్టీని ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించి అధికారంలోకొచ్చి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేశారని పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచితే చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని పెంచారని నేతలు వివరించారు. పార్టీ ఏర్పాటు చేసి 44 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పార్టీలోకి యువత, మహిళలను పెద్ద ఎత్తున తీసుకురావడంతో పాటు కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుందని, పార్టీలో యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు రావటం, రెండవది యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, 3 స్త్రీ శక్తికి అనుగుణంగా ఈరోజు మహిళలకు ఏదో ప్రాధాన్యత ఇస్తున్నామో, రాబోయే 33% బిల్లు ఏదైతే పార్లమెంట్లో ఆమోదిస్తామని చెప్పి ఈ మధ్య మోడీ గారు కూడా చెప్పారో, దానికి అనుగుణంగా మహిళలను ప్రోత్సహించే దిశగా ఈ మహానాడు సాగుతుంది. యువతకి, మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఏదైతే మనం మహానాడులో చెప్పదలుచుకున్నామో ఆ అంశాలన్నీ కూడా ఇవాళ ఒక బేస్ లెవెల్ కార్యకర్తతో, ఎందుకంటే ఈ లోకేష్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత క్యాడర్ వెల్ఫేర్ అనేది చాలా ఎక్కువగా మనం చేయడం జరిగింది. 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం కాగా యువకుడైన నారా లోకేష్ ఈసారి పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
2024 ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న లోకేష్ సారథ్యంలో ఇప్పుడు పార్టీకి కొత్త హంగులు దిద్దుతున్నారు. పనిచేసే వారికే పదవులు, కార్యకర్తే అధినేత అంటూ క్లస్టర్ ఇన్ఛార్జీలను, మండల పార్టీ అధ్యక్షురాలిని కూడా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఈ పరిణామం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు స్త్రీ శక్తి థీమ్తో ఈసారి మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పారిశ్రామిక ప్రగతిని అంచనా వేస్తూనే పొలిటికల్ గవర్నెన్స్ పై కూడా దృష్టి సారిస్తారని నేతలు తెలిపారు. మరోపక్క మహానాడు పోస్టర్ను హోంమంత్రి అనిత ఆవిష్కరించారు. పాల్ బ్యూరో సభ్యులం అనేసరికి పార్టీలోనే ఒక క్రీమీ లేయర్, ఒక డెసిషన్ మేకింగ్స్ ఉన్న ఒక సభ్యులం మేమందరం కూడా. అంటే ఒక మాకు లాంటి వాళ్ళని కూడా, అంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేని నాకు లాంటి వాళ్ళే గాని అసలు మండల స్థాయి ప్రెసిడెంట్ ని కూడా ఈ రోజు తీసుకొచ్చి పాల్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత నారా లోకేష్ గారికి దాన్ని మనం చెప్పుకోవాలి. అంటే ఒక సామాన్య కార్యకర్త కూడా పాల్ బ్యూరో స్థాయికి వెళ్ళగలరు. ఒక మండల పార్టీ ప్రెసిడెంట్, ఒక ఎంపీపీ, ఒక లేడీని తీసుకొచ్చి ఈ రోజు విజయనగరం, గజపతి నగరం నియోజకవర్గంలో ఒక ఆవిడని తీసుకొచ్చి పాల్ బ్యూరో స్థానంలో కూర్చోబెట్టింది. అంటే దీన్ని అన్నాను ఇందాక, నవశకానికి నాంది అని. అంటే గౌరవ లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు, సీనియర్ని గౌరవిస్తుంటాం, సీనియర్లు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటాం, అదేవిధంగా యువతని ప్రోత్సహిస్తాం. దానిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా ఇదే ఎజెండా మీద, అదేవిధంగా స్త్రీ శక్తి ఎజెండా మీద ఈ రోజు మహానాడు వెళ్ళబోతోంది. ఈసారి తెలుగుదేశం మహానాడులో పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు కూడా ఆన్లైన్ లో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. తీర్మానాలపై మాట్లాడే వారందరికీ 2 రోజుల ముందే పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఇచ్చిన సమయంలోపు ప్రసంగం పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో మహానాడు నిర్వహణకు పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి.